హాయ్ అండి. సద్దుల బతుకమ్మ రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మను ఏ విధంగా తయారు చేసామో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా మా వాళ్ళైతే అడవికెళ్ళి తంగేడు అలాగే టేకుపూత తీసుకొచ్చారు. అడవి తంగేడు ఇంకా మామూలు తంగేడుని తీసుకొచ్చారు. ఈ టేకుపూతని తుంపుకొని కట్టలుగా కట్టుకున్నాము. లేత పూతని ఒక వరుస అలాగే మిగిలిన దానికి కలర్ అద్దుకున్నాము. ముందుగా బతుకమ్మని ఒక పీట పైన బేషన్ పెట్టుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసుకొని ఆకులు పెట్టిన తర్వాత ముందుగా టేకు పూత పెట్టుకున్నాము. తర్వాత కలర్ అద్దిన టేకు పూతని రెండు వరుసలు పెట్టుకున్నాము. తర్వాత ఎల్లో కలర్ బంతిపూలు, తర్వాత ఆరెంజ్ కలర్ బంతిపూలను పెట్టుకున్నాము. ఇలా బతుకమ్మని 9 వరుసలుగా పెట్టి బతుకమ్మని పూర్తి చేసాము. చివరిలో గుమ్మడి పూలు పెట్టుకున్నాము. తర్వాత మా అమ్మ దాని మీద గౌరమ్మని చేసి పెట్టారు. అలాగే తర్వాత దీనికి తోడు బతుకమ్మని కూడా చిన్న బతుకమ్మని తయారు చేసాము. మీరు ఎలా ప్రిపేర్ చేశారు బతుకమ్మని? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.